వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికలంటే భయపడిపోతుందంట కదా. ఎందుకనంటే స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీకి ఎవరు ఓట్లేరు కాబట్టి భయపడుతుంది, అందుకే ఎన్నికలు వద్దంటుంది అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది బయట. ఇది నిజమా? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే వైసీపీ భయపడుతుందా? జగన్ గారు భయపడేనా? మరి ఎవరైతే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారో ఆయన చేత కోర్టులో ఏదైతే స్థానిక ఎన్నికల ఏవైతే ఉన్నాయో అవి ఆపండి ప్రస్తుతానికి అని అందుకేనా పిటిషన్ వేయించింది అని అంటే కనుక చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. బయట ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఏంటి? అది ప్రచారం దుష్ప్రచారమా లేదా అదే నిజమా ఏంటనే దాని మీద ఖచ్చితంగా అంటే వైఎస్ఆర్సీపీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు వద్దంటుంది అనేది మనం క్లియర్ కట్గా చెప్పబోతున్నాం. ఆ ప్రచారం ఏంటి అనే దాన్ని మనం మాట్లాడబోతాం. మాట్లాడబోయే ముందు వాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలి. అలా తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఫస్ట్ లైక్ చేయండి. ఓకే, ఏంటి వైఎస్ఆర్సీపీ ఎందుకు ఎన్నికలు వద్దంటుంది అంటే కనుక ఎన్నికలు వద్దు అని ఎక్కడా అనలేదు. మీరు ఇది నోటీస్ చేయాలా. వైఎస్ఆర్సీపీ ఎన్నికలు ఎక్కడ వద్దని అనలా. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు ఇప్పుడు వద్దు అంటుందంటే ఇప్పుడు వద్దు తర్వాత పెట్టండి అనేది అంటుంది, అంతేగాని వద్దు అన్నమాట ఎక్కడ అనలా. ఇప్పుడు కోర్టులో పిటిషన్ కూడా అదే వేశారు. ఎందుకు వద్దు అంటుంది అని అంటే కనుక ఇప్పుడు వాళ్ళు చేసే ప్రచారం ఏదో చేస్తూ ఉంటారు మామూలే, కానీ ఏంటంటే భయపడిపోతున్నారు, ఏంటి వాళ్ళ ఓట్లు పడవని చెప్పేసి భయపడిపోతున్నారు, అందుకే ఇప్పుడు వద్దు తర్వాత చేయమని అంటున్నారు అని అంటే కనుక అసలు ప్రజల్లో ఆ మాట లేదు. ఇది దుష్ప్రచారమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు తెలుసు ఎవరికి ఓట్లు వేయాలి ఎవరికి ఓట్లు వేయకూడదు అనేది. కాబట్టి ఓటమి భయంతో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలను వద్దు అని అనటం లేదు. రెండు ప్రమాదాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెడితే రెండు ప్రమాదాలు ఉన్నాయి. వాటి వల్ల ఓటర్లే నష్టపోతారు. అందువల్ల అందరికీ న్యాయం జరగాలి, అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టొద్దు అని కోర్టుకు వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే కనుక ఒకటి, ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ ఉందో ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కాకముందే ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కనుక చాలామంది ఓటు హక్కు ఉన్నవాళ్ళు అంటే అర్హులైన అనేక మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా కోల్పోతారు. కాబట్టి అంతేకాదు అలాగే అనర్హుల పేర్లు ఓటర్ జాబితాలోకి చేరతాయి. లేనిపోయిన దొంగలు అందరూ ఓట్లు దీంట్లో దూరిపోతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ అంటున్న మాట ఇది నిజమే. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియకుండానే ఓటర్లు ఎలక్షన్ జరిగితే కనుక ఓటర్లు అసలు ఎవరు ఓటు ఎవరేస్తారో అర్థం కాని పరిస్థితి. అంతేకాదు దొంగోట్లు విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి నానా రసాబసాగా అయితే ఉంటుంది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కావాల్సిందే, అది పూర్తవ్వాలి. దాంతోపాటు ఇంకో ప్రమాదం ఏంటంటే బీసీ రిజర్వేషన్. ఈ బీసీ రిజర్వేషన్ మీద ఇంకా చాలా క్లారిటీ అయితే రాలేదు. ఈ బీసీ రిజర్వేషన్ గురించి చాలా అభ్యంతరాలు అయితే ఉన్నాయి అని అయితే వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన తరగతుల బీసీ రిజర్వేషన్ అంశంపై కూటమి ప్రభుత్వం పైన చాలా విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు వాళ్ళు కొన్ని గొప్పలు కూడా చెప్పుకున్నారు. దీంట్లో చట్టపరమైన పరిమితులు 50% సీలింగ్ ఉన్నాయని తెలుసు కూడా ప్రభుత్వం 30% బీసీ రిజర్వేషన్ను పునరుద్ధరిస్తున్నామంటూ డ్రామాలు ఆడుతుందని చెప్పేసి జగన్ గారు రీసెంట్గానే మాట్లాడటం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ డ్రామాలకు తెరతీయడం గల కారణం ఏంటంటే బీసీలని మేము ఉద్ధరిస్తున్నాం, బీసీలు వెనకే మేము ఉన్నాం, ఏదైతే బీసీలని మేము బాగు చేస్తాం అని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో వాళ్ళని వాడుకోవడం కోసం అనేది కనుక వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వాదిస్తుంది. దీని మీద వాళ్ళ ఆరోపణలు కూడా ఇవి. అదే నిజమైతే కనుక చాలా ప్రమాదం ఉంది. ఏంటంటే కనుక బీసీ రిజర్వేషన్లు పక్కాగా క్లియర్ కట్గా తెగదెంపులుగా తెగాలి. ఎంతవరకు రిజర్వేషన్ ఉంది దాని మీద క్లారిటీ రావాలి. ప్రజలకు క్లారిటీ వస్తే కానీ ఇది తెవలదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్సీపీ ఈ రెండు అంశాల మీద మరి ముఖ్యంగా ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ కంప్లీట్ అవ్వాలి, బీసీ రిజర్వేషన్ క్లియర్ కట్గా తెలియాలి. అలా తెలిస్తే అది రెండు జరిగితే ఎన్నికలకు వెళ్ళడానికి అభ్యంతరం ఏం లేదు. కాబట్టి ముందు తెలియకుండా వెళ్తే చాలా మోసపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాదిస్తుంది. కాబట్టి కోర్టులు ఏం చెప్తాయి అనేది తేలాల్సి ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించమంటుందా లేకపోతే వద్దంటుందా లేదా నిర్వహించేయండి అంటుందా ఏంటనేది తెలియాలి. ఇంకా తెలియలేదు. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. వాస్తవం అయితే ఇది అర్థమైందా? భయపడో లేకపోతే ఏదో జరిగిపోతుందనో అదైతే వైఎస్ఆర్సీపీకి ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలని ఆల్రెడీ
ఎన్నికల సమర శంకారం పూరించేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ ప్రిపేర్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎందుకు భయపడతారు? భయపడే ప్రసక్తే లేదు అని ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే కనుక ఆ ప్రచారం నమ్మొద్దు, ఇదే వాస్తవం. ఎస్ఐఆర్ ప్రక్రియ, బీసీ రిజర్వేషన్, ఈ రెండింటి మీద క్లారిటీ వస్తే కనుక ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సరే మేము సిద్ధం అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు. అది జరుగుతున్న వాస్తవం. కానీ చూస్తారు మీరు అందరూ కూడా. మేబీ ప్రైవేట్ కసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.